సహకార సంఘం ఉద్యోగులకు గ్రాడ్యుటీ అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘం ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాయచోటిలోని సహకార బ్యాంకు ప్రధాన బ్యాంకు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రైతులకు సహకార సంఘాల ద్వారానే పంట రుణాలు ఇవ్వాలని, ఉద్యోగులకు ఆరోగ్య బీమా కల్పించాలని, డిఎల్ఎస్ఎఫ్ ద్వారా ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని, 2019లో జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సంఘాలు షేర్ ధరం 6% తగ్గకుండా డివిడెంట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 2050 సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి 8,000 మంది సిబ్బంది యొక్క డిమాండ్లకు సాధన కొరకై గత నెలలో డిసెంబర్ 6వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా సహకార సంఘాల్లో నల్ల బ్యాడ్జీ నిదర్శన, అలాగే సహకార బ్యాంకులు అయినటువంటి మా ఫైనాన్షియల్ బ్యాంకింగ్ టీసీసీ పేరుట నిదర్శన, అలాగే హెడ్ ఆఫీస్ వద్ద నిరసన అయినప్పటికీ మా డిమాండ్ల మీద పరిష్కారం చూపకపోవడంతో గత 29 డిసెంబర్ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద సుమారు 6,000 మందితో ర్యాలీ ఏర్పాటు చేసి అక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది. అయినప్పటికీ మా యొక్క డిమాండ్లను పరిష్కార దిశగా చూపించినటువంటి ఈ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ రిలే నిరాహార దీక్ష 4 రోజుల పాటు కంటిన్యూగా జరుగుతుంది. దీంట్లో అన్ని సహకార సంఘాల ఉద్యోగస్తులు వారి బ్రాంచ్ల ఎదుట నిరసన కార్యక్రమం